నాకు బాగుంది కదా. నీ బాగోలేదులే, ఇటీ పోయేటప్పుడు ఇస్తాలే. నేనే వెళ్ళేటప్పుడు నీకు ఇచ్చేసి పోతాలే. ఓ ఇస్తావుగా? ఇస్తా, నీ మీదొట్టు ఇస్తా. అంటే నేను నాశనమే బావాలనే. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. నీ జారు పైట పూజిస్తూ ఉంది, నీ కొట్టె చూపు కొరికేస్తూ ఉంది. నీ జారు పైట పూజిస్తూ ఉంది అబ్బా, నీ కొట్టె చూపు కొరికేస్తూ ఉంది. కన్ను కన్ను ఎప్పుడో కలిసింది. ఊర్వశిలా ఇటు రావే వయారే. ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను, ఎంత బయట పట్టుకుని ఉంటాను. అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. వస్తావా అడిగింది ఇస్తావా. ముత్యాలు వస్తావంటే వచ్చింది, ఎందుకు ఇచ్చింది? పోయేటప్పుడు ఇస్తాలే. పార చెట్టుకి ఎండి పారేక వేసేసింది బా.
ఇలా రా నాయన. ఏమిటో నాతో పని. అది కాదు బాబు, ఊరంతా ఒకటి వింతగా చెప్పుకుంటున్నారు. నీకు అన్నీ వింతలేగా. మన ఇంట్లో సమస్యలైతే మనం తీర్చుకోవచ్చు. ఏ బయట సమస్య తెస్తున్నా అంటావా? నలుగురిలో కూర్చుని జోదం ఆడటం తప్పు కదూ. మీకు ఏనాడో చెప్పా, ఆ భీముడి గారు చెప్పాడా వాడిని ఇంట్లో పనుల నుంచి పీకి పారేయమన్నా. కానీ నువ్వు మాకన్నా ఎక్కువగా వాడిని ఇంటికి పెద్ద కొడుకులకు పెత్తనం ఇచ్చి అందలం ఎక్కిస్తున్నావు. భీముడు కాకపోతే ఊళ్ళో వాళ్ళందరూ చూడడం లేదా? వాళ్ళందరికీ ఈ విషయం తెలీదా? అవును, కాలక్షేపానికి పేకాడాను, అయినా దాన్ని ఇంత వింతగా అడగల. కాలక్షేపమే రేపు నీకు అలవాటుగా మారిపోతుంది. అమ్మా, నువ్వు భయపడాల్సింది నా గురించి కాదు, నాన్నగారి గురించి. ప్రతి దానికి నేను నీ గురించి, నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటే ప్రతి దానికి నాన్నగారిని తీసుకొచ్చి మాట్లాడతావేంట్రా? మా జీవితం ఏంటో మాకు బాగా తెలుసు, నువ్వు చెప్పక్కర్లా. మరీ అంత తుస్కారంగా మాట్లాడుకురా. నేను నీ తల్లినిరా. నువ్వు తల్లివా? తల్లివైతే ఇలా చేస్తావా? చిన్నదానికి పెద్దదానికి పెద్ద రాద్ధాంతం చేయటం, ఆయన గారి ముందు మమ్మల్ని దోషులు నిలబెట్టడం, ఇదేగా నీ పని. అలా కాదు బాబు, నా మాట కాస్త వినరా. నీ మాట వినను, వినాల్సిన అవసరం అస్సలు లేదు. ఒరే, నీ జీవితం నాశనం అయిపోతుందనే నా భయం రా. నువ్వు పెట్టే శాపనార్థాలకి ఏనాడో మా జీవితం పతనమైంది, ఇంకా కొత్తగా పతనం అయ్యేదేంటి? అయినా నువ్వు చెప్తే వినాల్సిన అవసరం లేదు, జోదమే కాదు ఏదైనా చేస్తా. వెంకటేష్, వెంకటేష్, వెంకటేష్. అమ్మా అమ్మా, ఎందుకమ్మా అస్తమానం వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? కా చిన్న, వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారో నాకు అర్థం కావడం లేదురా. అమ్మా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడమితో కలిస్తేనే పోతాయని వాళ్ళు ఎంత చెప్పినా మారరమ్మా. మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరమ్మా, వినరు. వాడి గురించి మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? అవునమ్మా, పెద్దన్నయ్య మూర్తి ఎవరో అమ్మాయిని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడమ్మా. అన్నయ్య, ఏమిట్రా ఇది, ఏమిట్రా నువ్వు చేసే పని అంటే ఏమన్నాడో తెలుసా అమ్మవాడు? నువ్వేమిట్రా నాకు చెప్పేది, నోరు మూసుకొని పో అన్నాడమ్మా, నోరు మూసుకొని పో అన్నాడు. పెద్దవాడు, ఇంటిని కాపాడాల్సిన వాడు. చిన్నవాళ్ళు మీరు తప్పు చేస్తే సరిదిద్దవలసిన వాడు. వాడే ఇలా చేస్తూ ఉంటే మనమేం చేస్తాం బాబు? అవునమ్మా, ఊరంతా ఒకటే గుసగుసలాడుకుంటున్నారమ్మా. రామయ్య గారి పెద్దబ్బాయి మూర్తి ఇలా చేస్తున్నాడంటే నాకు చాలా చిన్నతనంగా ఉందమ్మా, చాలా చిన్నతనంగా. చిన్న, బయటికెళ్ళి మొహం చూయించలేకపోతున్నానమ్మా, బయటికెళ్ళి మొహం చూయించలేకపోతున్నా. నువ్వే అంతలా బాధపడితే మీ నాన్నగారి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించరా? అమ్మా, అవునమ్మా, ఈ సమయంలో నాన్నగారికి ధైర్యం చెప్పి ఆయన మనసు బాధపడకుండా చూడవలసిన బాధ్యత మన పైన ఉందమ్మా. చిన్న, నీలాంటి కొడుకు ఒక్కడున్నా చాలు. అమ్మా, నాన్నగారికి నీకే కాదమ్మా, ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత యాగంటి రామయ్య గారి చిన్న బిడ్డగా నా పైన ఎంతైనా ఉందమ్మా. నిజమే బాబు, నేను, చెల్లి, నాన్నగారు నిన్ను చూసుకునే ధైర్యంగా మా బాధనంతా దిగమింగుకుంటున్నావురా. అమ్మా, అవసరమైతే అన్నయ్యలను ఎదిరించైనా సరే మన కుటుంబాన్ని సక్రమైన మార్గంలో నడిపిస్తానమ్మా. అందుకోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడనమ్మా, వెనుకాడను. అవును నరసింహ, ఈ ఇంటికి పెద్దవాడివైనా చిన్నవాడివైనా నువ్వే. ఏదో ఒకటి చేసి ఏదో ఒక రకంగా ఈ ఇంటిని చక్కబెట్టరా. అమ్మా, రామ్మ, ముందు మన అన్నయ్యని తీసుకొని వద్దాం రామ్మ. చిన్న, అక్కడికి వెళ్ళడం మంచిదేనంటావా? అమ్మా, మన కుటుంబ గౌరవాన్ని, పరువుని, ప్రతిష్టని కట్టి ఆ సానికొంపల ముందు తాకట్టు పెట్టాడమ్మా దౌర్భాగ్యుడు. అటువంటప్పుడు మంచి పని కోసం ఎక్కడికి వెళ్ళినా మన మంచి మనల్ని వదిలిపోదమ్మా. అమ్మా, రామ్మ.
ఆహా, ఈరోజు ఇంత అందంగా ఉన్నావు. ఎవరి కోసం? ఎవరి కోసమేంటండి, మీకోసమే. నా కోసమని నాకు బాగా తెలుసు. నీ కోసం ఏమి తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చుంటారు? తినటానికి ఏమైనా తీసుకొచ్చారా? అంత ఆకలిగా ఉందా? అట్టయితే నీకు రుచి చూపడాల్సిందే సుమా. మీకన్నా మధురంగా ఉన్నాయి. అవును, ఆ పెదాల మీద ఈ పెదవులు తాగితే మకరందం పొంగుకొస్తుందిగా. అది కాదు చింత, నీకోసం మరొకటి తెచ్చాను. అదేమిటో చెప్పుకో. ఏం తెచ్చుంటారు? మల్లెపూలా? మల్లెపూల కన్నా మొత్తెక్కిచ్చే నీ అందసందాల ముందు మల్లెపూలు ఏ పాటి విలే చింత, అవి కాదులే. అబ్బా, మరి పట్టు చీరలు ఏమైనా తీసుకొచ్చారా? ఎంత అప్పైనా మీరు ముందే కొంటారు కదా. అబ్బా, ఏం తీసుకొచ్చారో చెప్పండి. చెప్పలేను, నొప్పుకో. నేనే చెప్తా. సరే, ఒప్పుకున్నాను, చెప్పండి మహానుభావ. ఇదిగో నీకోసం చూసావా, బంగారు నెక్లెస్. అబ్బా, ఎంత బాగుందోనండి. అంత బాగుందా? ఇంతకీ ఎంత ఖరీదైందండి? ఎంతలే, మా పరమట పణాల్లో 15 క్వింటాల మిరపకాయలు అమ్మితే గాని నీకు ఆ ఆరం చేయించగలిగా. అబ్బా, నిజంగా మీరు ఎంత మంచి వాళ్ళండి. ఏయ్ దొంగ, మంచితనంతోనే కాలం అంతా గడిపేస్తున్నావు. ఇక చేతలు ఏమన్నా ఉన్నాయా? ఈ రేయంతా మీ సొంతమేగా, మిమ్మల్ని ఆపేది ఎవరున్నారు? ఆహా, అజంతా శిల్పం లాంటి ఆ అందము, పట్టుకుంటే మాసిపోయే ఆ రంగు, కందిరీగ నడుము కన్నా సన్ననైన ఆ నడుము మధ్య నాగుపాము లాంటి ఆ కురులు మధ్య కువ్వలాడే ఆ తిరుతులు. ఆహా, నిన్ను చూస్తుంటే నాకెందుకో తెల్లారొస్తుంది. అలా 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 గాలిలో ఊగాలంది. ఏమంటావు చింత? ఏమంటా, మీ ఇష్టమే అంటాను. మెల్లగా రాగ నాట్యమే రాణి చెయ్యవే. ఏ రాణి కవ్వించగలరు, ఏ రాణి ఇల్లుని హైలు. గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు.
పుట్టుకొచ్చే నీలో యవ్వనం వంపు సంపులో పుచ్చే మందారం ఏ రాణి సందెళ వేళ ఏ రాణి సంగీత వేళ పిల్లో పిల్లో నీ ఒళ్ళనే వాళ్ళతో చేసుకుంటానులే అబ్బా వదలండి, నిద్ర వస్తుంది, పాండి. చింత సింతాకి ఎంత తనివి తీరలా ఈ రేయంత సింతాని యావండి, ఎవరండి లోపల? కొంచెం బయటకు వస్తారా? ఎవరండి? ఎవరు కావాలి? మూర్తి ఉన్నాడమ్మా. ఇంతకీ మీరెవరు? ఎందుకు వచ్చారు? ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మా ఇంటికి వచ్చింది మీరు కాబట్టి నేను అడిగింది చెప్తే బాగుంటుందేమో. మూర్తి మా అబ్బాయి అమ్మ. ఇక్కడ ఉన్నాడని తెలిసింది, అందుకే వచ్చాను. ఓహ్, మూర్తి అమ్మగారా? రండి రండి, కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? చాలా సంతోషం తల్లి, అన్నం పెట్టినంత మాట అన్నావు. చూడండి, మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది పుట్టుకతో ధనవంతులు అవుతారు, మరికొంతమంది మధ్యలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. మేము చివరి వరకు శనివారమేనండి. మా బ్రతుకు ఇంతేనండి. చూడమ్మా, చూడ్డానికి చాలా మంచి అమ్మాయిలా ఉన్నావు. కాస్త మా మూర్తిని పిలిస్తే నేను వెళ్ళిపోతాను. చూడండి, ఈ ఇంటిలోని నన్ను ఆయన కొంతకాలం కొనుక్కున్నారు. ఇక్కడ ఉండమనే అధికారం, వెళ్ళమనే అధికారం నాకు లేదండి. సరేనమ్మా, నేను పిలిస్తే నీకేం అభ్యంతరం లేదుగా? నాకే అభ్యంతరం లేదు, పిలవండి. మూర్తి, బాబు మూర్తి, ఒక్కసారి బయటికి రా నాయనా. అమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా? ఇంటికి వెళ్దాం రా బాబు. పదమ్మా. నేను పని వాళ్ళకు డబ్బులు ఇద్దామని ఈ బజార్ వచ్చానే తప్ప, లేకుంటే అయినా నేను ఇక్కడ ఉంటానని నువ్వు ఎలా అనుకున్నావు? ఎవరన్నా చూస్తే కన్న తల్లే కొడుకుల్ని ఎలా పంపించిందని చెప్పి నీకెలా చెడ్డ పేరు వచ్చిందమ్మా? నువ్వు వెళ్ళమ్మా, నేను వెంటనే వస్తా. వెళ్ళమ్మా. ఆ మాత్రం గౌరవం ఉంచు, అది చాలు. ఇంటికి వస్తావుగా? నువ్వు పదమ్మా. నేను ఆ పని వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను వెంటనే వస్తానమ్మా. వస్తావు కదా? నువ్వు పదమ్మా, వెంటనే వస్తా. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు పదమ్మా. ఖచ్చితంగా వస్తావు కదా? వస్తానమ్మా, రాగా ఎక్కడికి పోతాను? సరే అయ్యా. నువ్వు పదమ్మా. నువ్వు పదమ్మా. అబ్బో, నువ్వు పదమ్మా. హ. అబ్బంటే ఎంత గౌరవ మర్యాదలో. గౌరవా నీ పాడా ఏదో అలా మంత్రం వేస్తే ఆ బాధ నుండి విముక్తి అవుదామని చెప్పి అలా బురిడి కొట్టా. చింత అన్నయ్య! వయసు తనువు అమ్మ వచ్చి పిలిచినా ఇంటికి రాలేదంటే నీ బ్రతుకు ఎంత చెడిపోయిందో ఆలోచించుకోరా. ఏమిట్రా? ఇవాళంతా కొత్తగా ఉంది. అందరు కూడా పలుక్కొని వచ్చారా? లేకుంటే నేను ఇక్కడుంటానని పసిగట్టి వచ్చావా? లేదంటే కొంపదీసి నువ్వు కూడా
ఏయ్ అతుక్కుపోదామని రాలేదు కదా. చిచి, అతుక్కుపోయింది నువ్వురా, సిగ్గులేదురా నీకు? ఏయ్, ఏమిట్రా ఉలిక్కి పడుతున్నావు? నువ్వు పక్కన ఉండగానే నాకు సైగ చేస్తుంది అన్నయ్య. నీకు సైక సింత. ఏయ్ ఛ! వాడేదో అలా అన్నాడే కానీ చింత, నీ మనసు నీ గురించి నాకు తెలీదా? ఏయ్, పచ్చ కామెన్లోడికి ఊరంతా పచ్చగా నగబడుతుందంట. ఏయ్ తమ్ముడు, తను నా మడిసిరా, నీకు ఉదయంతో సమానవరా. ఎంత పెద్ద వదిన్ని తెచ్చిపెట్టారో దౌర్భాగ్యం. సరే, ఏయ్ తమ్ముడు, నీకు వయసు రాలేదురా. నేను ఇంటికి పెద్దోడిని. నేను ఏది చేసినా మగుఠం లేకుండా చేసే మహారాజునిరా. నువ్వు ఎలారా ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు. నువ్వు వెళ్ళు. అన్నయ్య, ఒక్కసారి నా మాట వినరా. అమ్మా నాన్నలు ఎంత బాధపడుతున్నారా నీ గురించి. వాళ్ళని బాధ పెట్టడం మంచిదా అన్నయ్య? రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం రా అన్నయ్య. అమ్మా నాన్నలు బాధపడుతున్నారా? ఎందుకురా? నేను ఆస్తి పంచమన్నానా, లేదంటే ఆస్తి పంచుకొని నాశనం చేస్తున్నానని? ఎందుకురా బాధ? అరే, తరతరాలుగా మనకు సంక్రమించిన ఆస్తిరా. నాన్నగారు మనకు కాకపోతే ఎవరికి ఇస్తారన్నయ్య? ఎందుకురా ఆస్తిపాస్తుల మీద మమకారం పెంచుకున్నావు? అది తరతరాలుగా వస్తున్న ఆస్తి అనేరా ఎంత పట్టు పట్టింది. నాన్నగారు మనకు కాకుండా ఎవరికిస్తారా? నీకేం తెలుసురా చిన్నవాడివి. ఎంత భూమి దానం చేశాడో నాకు తెలుసురా, నాకు తెలుసు. ఇక అలా జరగలేను, అలా జరగటానికి వీల్లేదు. నేను పెద్ద మనుషుల చేత వీలునామా రాపించాను. నా ఆస్తి నా సొంతం చేసుకున్నాను. ఇక నీ ఆస్తి నా కళ్ళు కలువురా. నీకు కూడా నాతో పాటు సమాన ఆస్తి పంచిస్తా. తమ్ముడు, మీ నలుగురిని కూడా ఒక కంట కనిపెట్టి నలుగురికి ఆస్తి సమానంగా పంచాలన్నదేరా నా ఆశ. కానీ నువ్వు చిన్నవాడివి, ఇవన్నీ నీకు తెలియదురా. నువ్వు ఆ నాన్నయ్య నా ఆస్తి పంచమని వస్తావు చూసావా, అప్పుడు మాతో పాటు ఆస్తి ఇస్తానురా. అయినా ఇవన్నీ నీకెందుకు, నువ్వు వెళ్ళరా. ఆఖరిసారిగా అభిమానం చంపుకుని అర్జిస్తున్నాను. రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం రా అన్నయ్య. నా మాట వినన్నయ్య. తమ్ముడు, అమ్మా నాన్నని బాధ పెట్టకు. మన కుటుంబ పరువు తీయకురా. రా అన్నయ్య, నా మాట నీ వినన్నయ్య. కుటుంబ పరువు తీయటం కాదురా. రేయ్, మీ పెద్దన్నయ్య ఇలా ఉన్నానంటే నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావురా, నిప్పులు పోసుకుంటున్నావు. అన్నయ్య, ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తున్నావా రావట్లేదా? అరే పదరా, నేను వస్తా, పద. చావరా చావు, దాని దగ్గర ఇప్పుడు చావరా. చింత, చూసావా, వాడు నన్ను స్టేజీ కిందకు తోయకుండా నీ ఒళ్ళోకే తోశాడు. మా తమ్ముడికి నీతో ఉండమని నాకు సర్టిఫికెట్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వీళ్ళు అందరు కూడా పలుక్కొని నా మీద కంకణం కట్టుకున్నారు. తేలుస్తా ఇలా వ్యవహారం ఏమిటో, ఇలా పద్ధతులేంతో తేలుస్తా. అదిగో అదిగో, కామధేనుపై ఆంబోతి ఎత్తు ఒకటి పడి రసికత్వం జరుగుతున్నది, రసికత్వం జరుగుతున్నది. అలా రసికత్వం జరిపిన తరువాత
యథావిధిగా ప్రతిరోజు గో పంచకము ఆరగించినట్లు ఈరోజు కూడా లక్ష్మి గో పంచకము ఆరగించినది. అప్పుడు వీర్య కణములు లక్ష్మి గర్భములోనికి పోయి లక్ష్మి మాయా గర్భము దాచినది. అమ్మా లక్ష్మి ఏమైందమ్మా? ఆచార్య గారు త్వరగా రండి. ఆచార్య గారు ఏమండి? ఉన్నట్టుండి అకస్మాత్తుగా పడిపోయిందండి. ఒక్కసారి నా చెల్లికి ఏమైంది? అమ్మా లక్ష్మి ఏమిటి? అమ్మా సుగుణమ్మ, ఏమైందండి? పొద్దున ఏమన్నా తినేటప్పుడు ఏమైనా ఎక్కువ ఏమైనా తిందా? ఆరాధించుకోవడం కానీ అదేం లేదండి. అదేం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు కదా? ఏం కంగారు పడి, నేను చూస్తా. లక్ష్మి ఏమైందండి? ఆచార్య గారు కంగారు పడబాకయ్యా, ఆలోచించుకొని కాస్త నేను అది ఏం జరిగింది ఏందో నాకు తెలియాలి కదా. కంగారు పడబాకు, నేను చదువుతా కదా. అమ్మా సుగుణమ్మ గారు, ఒక్క మాట. అమ్మాయి రజస్వలు అయిందమ్మా? ఇంకా కాలేదండి. కాలేదా? ఒక్కసారి చూసి చెప్తాను. కంగారు పడి, ఏం పర్లే. రజస్సుల కాలేదా? అయితే ఏమిటిది? అదే ఇది రజస్సుల కాకుండానే లక్ష్మిగా ప్రభు చేద్దా. అయ్యా రామయ్య గారు, నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినండి. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్తా. చెప్పండి, ఏమైందండి? అమ్మాయి గర్భవతి ఉందయ్యా. అమ్మ లక్ష్మి ఏంటమ్మా? అమ్మ లక్ష్మి, అయ్యో భగవంతుడా, శ్రీలక్ష్మి నీకే మాయనే తల్లి. ఈ మాయ గర్భం ఏమిటే అమ్మా? శ్రీలక్ష్మి నీకే మాయనే తల్లి. ఈ మాయ గర్భం ఏమిటే అమ్మా? రతనాల ఊయల ఊగించినాము, బంగారు ఊయల పండించినాము. రతనాల ఊయల ఊగించినాము, బంగారు ఊయల ఊగించినాము. తల్లి చెల్లి, ఈ మాయ గర్భం ఏమిటే చెల్లి? ఎవరన్నా ఉన్నారా లేరా ఇంట్లో? ఇది చింతామణి ఇల్లేనా? ఎవరండి? ఎవరు కావాలి? ఓ మీరా? ఏంటి ఇలా దారి తప్పొచ్చారు? మీతో పనుండి వచ్చాను. నాతో పనా? ఏమిటో అది చెప్పండి. చెప్తా. ఇక్కడ దాకా వచ్చినాక నీతో కాక ఇంకెవరితో చెప్తా. నీతో అచ్చట ముచ్చట తీర్చుకుందామని వచ్చా. నీకేం కావాలో చెప్పు. ఎంత కావాలి? అయ్యో పడిపోతున్నారు. ఎక్కడ? ఒడిలోనే కదా. అవునండి, ఈ ఒడిలో సేవ తీర్చుకోవడానికి వచ్చిన మా పాలిట దేవుడండి మీరు. మాటలు బానే వల్లిస్తున్నా. మీకంటేనా? అవును,
నీ ఆటలు నీ పాటలు నచ్చే ఇక్కడ వరకు వచ్చాను. అది సరే, మరి ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తేను? ఛ ఛ ఛ దీంట్లో అన్న లేడు తమ్ముడు లేడు, మరి నీకేమైనా బాధ? నాకేం బాధలేదు. అయితే అలా ప్రేమగాల్లో మునిగి అమల సుఖాలు అనుభవిద్దాం పద. అలా అయితే ముందు వెళ్ళి స్నానం చేసిరండి. బా ఎన్ని ఎప్పుడు అయిపోయే వచ్చాం. సరే. గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా. గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా. ఉయ్యారం వైజాగ్ జగదాంబ సెంటర్ ఉంది, సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది. జై హనుమాను జంక్షనులాగా ఈడు జోడు కలిపేసిపోయింది. గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసు దోచుకుపోయింది. సమీపే ప్రేమ కలాపే పెదవుల తీపే తొలి ముద్దులిక చెల్లించు. చూపులకు వాడి ఎద వెన్నమ్మా వాడి కథలెన్నమ్మా. ఈలనుకో గోలనుకో వీలనుకో ప్రేమల మురవడి. గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా. చారుశీల చంపకమాల చామంతి బాల పళ్ళ ఒక్క పరివేళ. గోపాల మురిపాల నిన్ను తడపాల సరే నాకు సరి నీవేలే. గోకుల పులాహిరివో కోరికల రాత్రివో గోవులకు కాపరివో గోపికల గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా.
వైజాగు జగదాంబ సెంటర్ లా ఉంది. సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది. జై హనుమాను జంక్షన్ లాగా ఈడు జోడు కలిపేసిపోయింది. గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రా. ఏడి మున్సిపు గారేడయ్యా? ఏడు మరి పిలిపి వచ్చాయా? మాటల్లోనే వస్తున్నాడు. 100 సంవత్సరాలు బతుకుతాడు. 100 బతుకుతాడు. ఏంటి ఇప్పుడు చెప్పండి. ఏముందండి, రామయ్య గారి గురించే సమస్య వచ్చింది ఊరికి. ఏమిటి? ఏముందండి, వాళ్ళ ఇంట్లో కొడుకులు రామయ్యని బయట నెట్టారు. ఆస్తి ఇవ్వలేదని అసలు ఊరి నుంచి వెళ్ళిపోమన్నారు. ఇక వాళ్ళ పిల్లలు చూస్తే వాడు పెద్దోడేమో చింతామణితో సిస్టచ్చిపోయాడు, రెండోడు చూస్తేనేమో తాగుపోతూ, మూడోడు చూస్తేనే జోలరి. ఇక చిన్నకి పండగకి చిన్న పిల్లగాడు వాడు అక్కడ ఇంట్లో హరే రామ హరికృష్ణ సేవ చేసుకుంటున్నాడు. వాడు వయసు రాల వయసు వస్తే వాడు అంతే వాడు వెళ్ళిపోతాడండి. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ అసలు విషయం ఏంటో చెప్పండి. ఏముందండి, ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రామయ్య గారు ఊరు పెద్దగా మేము ఒప్పుకోవటం లేదు కనుక మేము ఏదో ఒకరిని ఎన్నుకోవాలనుకుంటున్నాం. ఏముందండి మున్సిపు గారు, వాళ్ళ చిన్నమ్మాయి ఎందుకు చూసారా? అవును, ఆ అమ్మాయి పెళ్ళి కాకుండానే గర్భవతి అనేసి తెలిసిపోయింది. ఆ విషయం కూడా నేను పరిచయం చేసి చూశాను. ఎందుకంటే ఈ ఊరిలో సిద్ధాంతి నేనే కాబట్టి. ఊరు గగ్గోలు పెట్టిపోతుంది. పొయ్యి మీద కుండల తుక్కు 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 ఉడికిపోతుంది. అదిగో వచ్చి చూడండి. మేము చేతి అబద్ధం అంటా కాబట్టి అదిగో 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 ఆ అమ్మాయి ఎట్లా నడుస్తుంది చూడు, నీట్గా కదలకుండా చిన్నగా చిన్నగా అమ్మ చిన్నగా చిన్నగా గర్భం దెబ్బతినిది. చిన్నగా పో. చూసావు కదండి, రంగనాథ్కి మళ్ళీ మెల్లగా ఎట్టా శెట్టి గారు, లక్ష్మి చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల కాబట్టి పెద్ద పని చేసింది. తెలిసో తెలియకో ఎలా జరిగిందో ఏమో విచారించి మాట్లాడదాం. ఇంకా తెలిసేది ఏముందండి, ఇక లాభం లేదు. రామయ్య గారిని ఈ ఊళ్ళో పెద్ద మనిషిగా తీసేసి ఇక నేను ఎక్కుతుమే పెద్ద మనిషిగా గారు అంతే. రామయ్య గారు పెద్దవారు. ఎవరు కాదన్నారు? బట్టే కదండి, ఎంతో పుణ్యాత్ములు. ఎవరు కాదన్నారు? ఎంతకాలం వారే చూసుకుంటూ వచ్చారు కదా, చూసుకోబట్టే ఊరు శని పట్టింది. విచారించి మాట్లాడదాం, తొందరగా ఇంకా మాట్లాడదాం. విచారణ ఏం లేదండి మున్సిపు గారు, అంతా అయిపోయింది. ఇదిగో ఇవన్నీ కాదయ్యా మున్సిపు గారు, మాట్లాడేది ఏం లేదండి మున్సిపు గారు. నీ ఉద్దేశం నాకు తెలిసిపోయింది. బాగు డబ్బులు ఇస్తే మున్సిపు గారు ఒప్పుకుంటారంటావా? సరే సరే. మా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు, ఎందుకు పిలిచినట్టున్నారు? ఏంటి బాబు వాడు వచ్చాడండి తాగుబోతాడు వచ్చాడండి సంవత్సరం. అది దొంగ పని చేసిందండి, దొంగ పని చేసింది. మా ఇంట ఒక మగోడు మాట మాట్లాడు. అంత మాట ఎందుకులే బాబు, అంత మాట నిజం చెప్పిందా సరే, లేదా తన అంతం చేసిందా నిద్రపోను. నరికేలా ఉంటుంది. చూసావు కదండి, తాగుబోతాడు నిజం చెబుతాడు. నా సత్యం అది. శెట్టి గారు పాయింట్ కూడా పుట్టలేదా?
అందుకనేగా నేను మున్సిపల్ గారు ఉండి పెద్ద అనుకుంటుంది. విచారించి మాట్లాడదాం తొందరగా. ఇంకా విచారణ ఏం లేదండి మున్సిపల్ గారు. ఇదిగో మున్సిపల్ గారికి ఇది ఇవ్వయా, నువ్వు డబ్బులు ఇచ్చేసాయి, మన పిల్ల పడుతాడు. ఏంటి శెట్టి మీ గుసగుసలేండి? ఏదో ఉన్నవయ్యా, మేము ఏదో మాట్లాడతాం. ఇచ్చేయి, మొత్తం లెక్కేసుకొని శుభ్రంగా ఇచ్చేయి. ఇది సాకులోడి కొను, సాయిబు గడు కూడా ఇచ్చేస్తే ఇక ఊళ్ళో పేసిపోయి పెద్ద మనిషికొని నేనే ఇక్కడ. ఎందుకంటే పెద్ద మనుషులు కాబట్టి కొద్దిగా మాకు మంచి చెట్లు ఉంటాయి కాబట్టి మీరు రెండు మాట చెప్తాను నేను. మాయ వేయాలి, లేకపోతే రేపు మధ్య లగ్గం పెట్టని ఊరు పెద్ద మనుషులు మన ముగ్గురం కాబట్టి, మీ ఇద్దరు స్నేహితులు కాబట్టి నాకు అయితే ఒక్క మాట, ఈ కాళ్ళు అనుకోవద్దు, చేతులు అనుకోవద్దు. ఎలా కనబడుతున్నాయండి? కాళ్ళు తీసేసేవి. ఆచారే మీ సవ మీరు రావండి. ఇదేందయ్యా దళ్ళొచ్చి వస్తుంటే వద్దంటాడు. ఏం చేస్తావు? ఏ డబ్ల్యూటీ ఇదేంది ఇంత చాలా ఇచ్చే కదా. ఏమయ్యా ఇచ్చింది ఎంత, చెప్పింది ఎంత, నువ్వు ఊరికి పెర్సెంట్ అంటే మన మాత ఖర్చు ఉంటుంది కదా. చాలా ఉన్నారు కదా. ఇచ్చానయ్యా లెక్క పెట్టు. ఆ సాకులోడిని కూడా పిలిచి కొంటే పోయిద్దాం. వాడు మన మాట నీకు బాధే ఉందయ్యా, ఊరు మొత్తం వెళ్ళొచ్చు మనం. తాట్పుడు ఉండా కొడుకులా, మా చిట్టి తల్లి దేవతరా దేవత. దేవత కాబట్టారా ఊళ్ళో రగ్గంగారం చేసింది. మొన్న కాదా ఊసిపోవడానికి. ఊరు పెద్ద మనుషులు మేము, ఊరు పెద్ద మనుషులు. ఈ అమ్మాయ నీకంటే మంచి అమ్మాయి, నీకంటే బుద్ధిమంతలేలా. అది కాదన్నా, ఎవరి అమ్మాయి? పాపాత్మరాలా, నీలాంటి దానికి ఏం పేరా, నరికి పారేస్తాడా. చూడు సుందరి, అది వచ్చి కాలమంతా వృధా చేసింది అనుకుంటావా. ఈ రేయి మన ఇష్టం. మా పెద్దోడు అంటావా పొలం వెళ్ళాడు, మా రెండోవాడు అంటావా ఊరెళ్ళాడు, ఇక మా చిన్నోడు అంటావా మనం అంటే 101, ఇక అమ్మా నాన్న అంటావా వారికి మనకి ఏనాడో రుణానుబంధాలు తెగి. ఇక ఈ రేయి మన ఇష్టం. ఈ లోకంలో అందరి ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయి, నా ఇష్ట ప్రకారం జరిగేది అది నా చావు ఒకటేనండి. చిచ్చి, ఇలాంటి మంచి సమయంలో అలాంటి పాడు మాటలు మాట్లాడకూడదు. చూడు సుందరి, ఖుషీగా మజాగా 2 ముద్దులు ఇచ్చుకో. రెండేం కర్మ, ఎన్నైనా ఇస్తాను కానీ నేను ఒకటి అడుగుతాను కాదా. ఓ, నువ్వు ఇంత చనువుగా ఉండబట్టే వీళ్ళందరూ నిన్నే అడుగుతున్నారు. చూడు సుందరి, వాళ్ళెవరికి దక్కకుండా అమాంతం నా కౌగిళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తా. నీకు ఏదో అడిగావు, డబ్బా, నగలా, లేక పొలమా? చెప్పు సుందరి, నీకోసం ఏదైనా ఇస్తా. అవేమొద్దండి, మీ చెల్లి లక్ష్మి ఉంది కదా. ఓ, దాన్ని నీ ఇంటికి పనికి పంపించమంటావా? అయ్యో అది కాదండి, మరి ఆమెను ఏమీ అనకండి, ఎందుకంటే ఆమె ముఖంలో దేవతా రూపం కనిపిస్తుంది. అది దేవత కాదు, దెయ్యం. ఒక్క ముక్క చెప్పాలంటే మా ఇంటికి పట్టిన ఘాతకి అది. అలా అనకండి, మీకు అలా ఉండొచ్చేమో కానీ నా మనసుకు మాత్రం ఆమె దేవతా రూపం కనిపిస్తుందండి. సరే, నువ్వు చెప్పాక తప్పుతుందంట. మరి అబ్బా, ఇప్పుడు నాకు మీరు బాగా నచ్చారు. అబ్బా, అంత బాగా నచ్చానా? ఆ సూర్యచంద్రుల కన్నా అందంగా ఉన్నారు. చిచ్చి, వాళ్ళేం బాగుంటారు, ఒకటి పసుపు ఒకటి తెలుపు, నేనైతే మంచి ఎరుపు. బహుశా అందుకే నచ్చుంటా కదా. మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారే. మీ మాటలు అచ్చం పూలబాటలాగా మాట్లాడుతున్నాయి. నాకు మాత్రం నీలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తముల అందాలు కలబోసిన పుత్తడి బొమ్మలా ఉన్నాయి. ఈ రాత్రి నీతో 3 రాత్రులు 3 పగళ్ళు గడపాలనుకుంటున్నా. 3 ఏం కర్మ, ఎన్నైనా గడపండి. అబ్బా
చిట్టపట్ట నడుములు ఒక ఏడు సున్నవరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవగా కారణి కలవడం అది లేదని ముడిపడు చూస్తా సొగసు కాస్తా వయసు నిలబడుకో అమ్మని ఉన్నది బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ వాటేస్తుంటే వారవా అమ్మని ఉన్నది బుగ్గ ఎక్కడగా ఉన్నదే మొగ్గ అది నిన్న శోకులు ఉరికెడి చిన్న నెమలికి సవతిగా